జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మరొక్కసారి మళ్ళీ మనం చూసి మనం ముందుకు వెళదాం. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. నీవు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను. నేను పిలిచినప్పుడు నువ్వు స్పందించకపోతే నేను కూడా స్పందించను. అసలు దేవుడు స్పందించని పరిస్థితులు దేన్ని బట్టి వస్తాయి? దేవుడు స్పందించకపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, మీరు మీ చేతులను చాపునప్పుడు మిమ్మును చూడక నా కనులు కప్పుకొందును. ఏం చెప్పాలి ఈ మాటకి? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా మన మనసును దేవుని తట్టు తిరగకపోతే, దేవుడు పిలిచినప్పుడు మనం స్పందించకపోతే, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పిలిచేటప్పుడు నేను స్పందించను అంటున్నాడు కదా. చదువుదాం మళ్ళీ ఈ మాటని. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కనులను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా అండి? దేవుడు నా మొర వింటం లేదు, దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు, దేవుడు నాకు ఆన్సర్ చేయడం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు. ఎస్, నిజమే, నువ్వు చెప్తున్న మాట కరెక్టే. కానీ రీజన్ ఏంటో తెలుసా? దేని కొరకు దేవుడు మాట్లాడడం లేదని ఎప్పుడైనా నువ్వు పరిశీలన చేసుకున్నావా? నీ అవసరాల గురించి అడగడం ఆపేసాయి. అసలు దేవా నువ్వు స్పందించటం లేదేంటి అని అడగడానికి ప్రయత్నించు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, మీరు బహుగా ప్రార్థన చేసినా సరే నేను ఖాతరు చేయనయ్యా, నేను పట్టించుకోను. నేను కారణం ఏంటో తెలుసా? అదే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన సత్యం ఏంటి అంటే, ఆ తర్వాత ఇక్కడ ఒక మాట అంటాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదాను. సంతోషమే, మనకు ఏది నచ్చుద్దో తీసుకుంటాం, కానీ ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సినటువంటి మాటల్ని మనం పక్కన పెట్టేస్తాం. నేను ఒక విషయాన్ని మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. మీ ఆత్మ ఫలిస్తే మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు, అంతే. దాని విషయంలో ఆలోచన చేయక్కర్లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ అంటున్నాడు కదా ఒక మాటని, అయ్యా మహోద్రేకము కలిగి ఒక నిమిషం నేను మర్చిపోదాం అనిపించింది. కారణం ఏంటంటే, నువ్వు మాటిమాటికి నన్ను మర్చిపోతున్నావు. అదేంటి ప్రభు, నేను మర్చిపోవడం ఏంటి? యేసు ప్రభు నా దేవుడని నాకు తెలుసు, యేసు ప్రభు నా రక్షకుడని నాకు తెలుసు, యేసు ప్రభు నన్ను రక్షించాడని నాకు తెలుసు, ఆయన మాత్రమే నా జీవితంలో అద్భుతాలను చేస్తాడని నాకు తెలుసు. నేను నిన్నెప్పుడు మర్చిపోయాను? నిన్ను ఎలా మర్చిపోతాను నేను? అసలు మర్చిపోవడం అంటే ఏంటి ప్రభువా అంటే, దానికి ఒక ఆన్సర్ చేస్తాడు. ఆయన్ని మర్చిపోవడం అంటే అర్థం ఏంటి అంటే, అదే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, చదవండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒక్కడునూ లేకపోయెను, నేను మాటలాడినప్పుడు వినువాడు ఒక్కడునూ లేకపోయెను. ఇక్కడ చెప్తాడు అసలు రీజన్. దేవుణ్ణి మర్చిపోవడం అంటే అర్థం ఏంటి అని అంటే, చదవండి మళ్ళీ ఆ మాటని. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి,
నాకు ఏది అస్సలు ఇష్టం ఉండదో దాన్ని కోరుకుంటున్నారు, అంతే. దేవుణ్ణి మర్చిపోవడం అని అంటే యేసు ప్రభు దేవుడు అని మళ్ళీ నేను మర్చిపోయాను అది కాదు. అక్కడ దేవుడు అంటే తెలుసు, దేవుని సన్నిధి తెలుసు, దేవుని యొక్క వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయనను మర్చిపోవడం అంటే అర్థం ఏంటి అనంటే, ఆయనకి ఏదైతే చెడ్డది అని ఆయన నిర్ణయించి మనకు బోధిస్తూ వచ్చాడో దాని మీద మన గురి నిలపడం. రెండవది, ఆయనకు ఏదైతే అస్సలు ఇష్టం ఉండదో దానిని కోరుకోవడం. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, చాలాసార్లు మన యొక్క గురిని ఎటువైపు మళ్ళిస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. భక్తిగానే ఉన్నాడు, కానీ సడన్గా ఒక్కసారి అతని మనసులో చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, ఆకాను గురించి అక్కడ మనం చూస్తాం. ఎందుకు ఇలా చేసావు అంటే, ఏంటోనండి ఆ టైంలో చూశాను, ఆశించాను, తీసుకున్నాను, లైఫ్ స్పాయిల్ అయిపోయింది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాటని మనం చూస్తే, అయ్యా ఒక వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని నేను చూచి ఆశించి తీసుకుంటుని, అవుట్, జీవితం అయిపోయింది అక్కడ. అయ్యా దేవునికి అయిష్టమైంది అని తెలిసి కూడా ఒకవేళ మనం ఇదేనైనా కోరుకుంటున్నామా? ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క హెచ్చరిక ఎందుకో తెలుసా? ఆయన నీ తట్టు తిరగడానికి నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఆయన నీ బ్రతుకులో మార్పును ఆయన కలిగించి నీ హృదయంలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను సరిదిద్ది నీ జీవితంలో నీ కొరకు దాచబడిన ఆశీర్వాదాన్ని నీ వశం చేయడానికి ఆయన మళ్ళీ మన బ్రతుకులో మేల్కొల్పును కలిగిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులరా, ఏదైనా అంటే ఒకసారి మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకొని ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎదురుగా పెట్టుకొని మన చేతులు ఆకాశం తట్టెత్తి ఆ మనస్ఫూర్తిగా ఆయన వాక్యాన్ని గుండెల్లో ధ్యానిస్తూ, దేవా నీ దృష్టికి చెడ్డదైన దానిని నేనేమన్నా చేస్తున్నానా? నీకు ఇష్టం కాంది ఏదైనా నన్ను లొంగ తీసుకుంటుందా, నన్ను లోబరుచుకుంటుందా అన్న విషయాన్ని దేవుని ఎదుట మనం పరిశీలించాలి. ఒకవేళ ఆ రెండు లోపాలు మనలో ఉంటే మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం అన్నది వాస్తవం. మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం అన్నది వాస్తవం. అందుకే చూడండి, ఈ నిర్జీవమైన మనస్సు మనల్ని ఎటువంటి పరిస్థితి తీసుకొస్తుందంటే దేవుని మాటను వినకుండా చేసేస్తుంది. దేవుని యొక్క దృష్టికి ఇష్టం లేని వాటి మీద మన మనసులను రేపుతూ ఉంటుంది. నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనా? భక్తి కలిగి బ్రతికిన వారు ఎలాంటి జీవితాన్ని జీవించారో తెలుసా అండి? దానియేలు భక్తుడు, నేను నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నానా లేదా అని మాత్రమే చూశాడు. అది సింహాసనమైనా సింహాల గుహ అయినా సరే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నానా లేదా అన్న విషయాన్ని మాత్రమే చూసుకున్నాడు. దావీదు భక్తుడు, నా ప్రార్థన దేవుని దృష్టికి సాయంకాలపు నైవేద్యం వలె ఉందా లేదా అని చూసుకున్నాడు. నా ప్రార్థన దేవునికి అంగీకృతంగా ఉందా లేదా అని దేవుని దృష్టికి ఎలా ఉంది అని చూసుకున్నాడు. హిజ్కియా, నా జీవితం దేవునికి అనుకూలంగా ఉందా లేదా, నేను ఇంకా 15 ఏళ్ళు నా లైఫ్ పొడిగిస్తాడా లేకపోతే 10 ఏళ్ళే ఇస్తాడా, అది కాదు. అక్కడ ఆయన ఏం చేశాడంటే తన జీవితంలో, అయ్యా నా దృష్టి, నా ధ్యాస నీ వాక్యం మీద గురిగా ఉంచుకొని నడిచే వ్యక్తిగా నేను ఉన్నది సత్యమే అయితే, నా జీవితం నీ దృష్టికి యోగ్యంగా ఉండాలి, నీ దృష్టికి అనుకూలంగా ఉండాలి. ప్రియ స్నేహితులరా, కడువరి దినాల్లో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, పరీక్ష చేసుకుంటే, మన జీవితాల్లో దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాయని ధైర్యంగా నీ మనస్సాక్షిని బట్టి నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోగలవా అని పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తే ఏం చెప్దాం మనం? నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, నిలబడి బోధించేవాడు ప్రసంగికుడు అని మనం పిలుచుకున్నా,
బోధకుడు అని మనం పిలుచుకున్నా, కాపరి అని మనం పిలుచుకున్నా, వెల్లడవుతున్న వాక్యం మాత్రం అందరికీ సమానమైందే. దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. అది చెప్పువారిని వినువారిని ఇద్దరిని తాకుతుంది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి కడువరి దినాల్లో? నేను దేవుని తట్టు తిరిగే ఉన్నాను అని అనుకుంటున్నాం, మరి దేవుని దగ్గరకు రాగలిగామా? దేవునిలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నామా? ఏది నీచమైందో, ఏది ఘనమైందో మనం గుర్తించగలిగామా? మనం ఆయన నోటి మాట వలె, ఆయన నోటి వలె మన జీవితాలు సాక్షార్థంగా ఉన్నాయని మనం చెప్పగలిగేలా ఉన్నామా? మనల్ని బట్టి కనీసం నెలకొక్కరు దేవుని యొక్క సన్నిధికి రాగలుగుతూ ఉన్నారా? నా జీవితం ఆదర్శప్రాయంగా ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నిర్జీవ హృదయాలు ఏం చేస్తాయంటే దేవుని మాట వినవండి. రెండవది, ఈ నిర్జీవ హృదయాల ద్వారా కలిగే బాధాకరమైన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఇంకొక పెయిన్ఫుల్ ఇష్యూ కూడా ఉందండి. ఏంటి అంటే, జకరియా మాట్లాడతాడు ఈ విషయాన్ని. ఇంకొక సమస్య, జకరియా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోషువ మలిన వస్త్రములను ధరించిన వాడై, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తాం. మలిన వస్త్రము. అయ్యా, మలిన వస్త్రం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? రెండే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మలిన వస్త్రము అనంటే అర్థం ఏంటి అనంటే, ఒకటి యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, అయ్యా మా నీతి నీ దృష్టికి ఎట్లా ఉంది? మురికి గుడ్డలా ఉంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మలిన వస్త్రం, మురికి గుడ్డ అంటే స్వనీతి. ఇదెంత ప్రమాదకరమైందో తెలుసా? ఈ స్వనీతి నా దృష్టికి నేను యోగ్యునిగా కనబడడం, మిగతా వారందరూ తక్కువ వారిగా కనబడడం, నా దృష్టికి నా తప్పులు కనిపించకపోవడం, మిగతా వారి అందరి జీవితాల్లో ఆ నలుసు పెద్ద పర్వతంలో నాకు కనిపించడం, నా బ్రతుకులో ఉన్న పర్వతాలు, నా కంట్లో ఉన్న దూలము అది చిన్న నలుసుగా అనిపించటం. స్వనీతి ఉంది చూశారు? ఎప్పుడు ఇట్లా చూస్తూ పరీక్షిస్తూ ఉంటుంది. ఎట్లా ఇట్లా, వీళ్ళెట్లా, వాళ్ళెట్లా. జడ్జి చేయొద్దు. త్రాసులో వేసే పనిని దేవుడు నీకు నాకు అప్పగించలేదు. చేతనైతే ఎదుటి వారిలో లోపం నీకు కనిపిస్తే, నీ మనసు నొప్పిస్తే, ఒకవేళ ఆ నొప్పిని బట్టి వారి క్షేమాన్ని నువ్వు కోరింది వాస్తవమే అయితే, ఒంటరిగా ఉండి ఏకాంతంగా వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కన్నీరు కార్చు. అయ్యా, స్వనీతి చాలా ప్రమాదకరమైంది. అయ్యా, మా నీతి నీ దృష్టికి ఎలా ఉంది అనంటే, నేను ఇలా చేశాను యాక్చువల్గా ఇది అసలు చాలా అని నా గురించి నేను ఏది మంచిగా గొప్పగా లోకం ఆమోదించగలిగే విషయాల్ని ఏదైతే నాలో నేను చూసుకుంటానో అవన్నీ దేవుని ముందుకు వచ్చేసరికి మురికి గుడ్డల్లా ఉన్నాయి. మలిన వస్త్రం అంటే స్వనీతితో మాటికి సతమతం అవ్వడం. రెండోది, ఇంకొక అంశం కూడా ఉందండి. పేతురు రాస్తాడు ఈ మాటని. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. అయితే వారు చీకటిలో నుండి, 2వ పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. 9-10 వచనాలండి. 2వ పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
ఏమంటాడంటే ఇక్కడ, అయ్యా మలినమైంది ఇంకోటి ఉంది, అదేంటి అనంటే మలినమైన దురాశ. అంటే చెడ్డ ఆశ. ఈ చెడు ఆశ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా శరీరానుసారంగా ప్రవర్తించేలా మనల్ని పురిగొల్పుతుంది. ఆత్మీయ జీవితానికి ముఖ్యత్వాన్ని ఇవ్వకుండా ఆత్మీయ జీవితాన్ని ఒక అలంకారానికి మాత్రమే పరిమితం చేసి ఆశ ఉన్నప్పటికీ ఎక్కువగా ప్రాధాన్యత శరీరానికి ఇచ్చేలా మనల్ని రేపుతూ ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు అది దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అది ఏమాత్రమునూ లోబడనేరదు అని పౌలు భక్తుడు రోమా సంఘంలో చాలా గట్టిగా మాట్లాడతాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఆ మలిన వస్త్రము అనంటే ఒకటి స్వనీతి, రెండవది మలినమైన దురాశ. ఇవి రెండు కూడా దేవుని మనసుని బహుగా నొప్పించే అంశాలు. అంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసేలా మనల్ని తెలియకుండానే చిన్నగా స్మూత్గా ట్రాప్లోకి దించేస్తాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా ఈ నిర్జీవమైన మనస్సు మనల్ని ఎట్లా తీసుకెళ్ళిపోతూ ఉందంటే, ఒకటి దేవుని మాట విననీయకుండా, రెండవది స్వనీతితో ఉండేలా, మూడవది ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే చూద్దాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఓసారి మనం చదువుకుందాం. చదవండి. బబులోను దేశములో నివాసియగు సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. దేవుడికి ఏం చెప్పట్లేదు, మనకేం చెప్పట్లా. ఒకే ఒక విషయం చెప్తున్నాడు సూటిగా. ఏమంటున్నాడంటే, నువ్వు తప్పించుకొని పో. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అంటే, నువ్వు ఎక్కడున్నావో గుర్తించు, ఆ ఉన్న స్థలం నుంచి నువ్వు తప్పించుకొని పో. అసలు నేను ఎక్కడున్నాను ప్రభువా అంటే, ఇక్కడ వాడిన పదం ఉంది చూశారు, బబులోనులో ఉన్న సియోను. సియోను అంటే యెరూషలేము, దేవుని మందిరం ఉన్న స్థలము, దేవుని ప్రజలున్న స్థలము, దేవుని యొక్క నామం మహిమపరచబడే స్థలము, దేవునిని ఆరాధించే స్థలము. ఇది సియోను. ఇది భక్తి కలిగిన జీవితానికి ఇది మాదిరికరంగా ఉంది. జాగ్రత్తగా వినండి మాటని. సియోను అనంటే భక్తి కలిగిన జీవితానికి ఇదొక ఆనవాలుగా ఉంది. ఫైన్. అయితే ఈ భక్తి కలిగిన జీవితానికి ఆనవాలుగా ఉన్న ఈ సియోను ఎక్కడుంది అనంటే బబులోన్లో ఉంది. బబులోన్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నెబుకద్నెజరు 3వసారి దాడి చేసి ఏం చేస్తాడంటే యెరూషలేము మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ఆయన మందిరాన్ని తగలబెట్టి పట్టణాన్నంతా కాల్చివేసి దాంట్లో ఉన్న మరి ప్రశస్తమైన వస్తువులని బొత్తిగా పాడు చేసి నేలమట్టం చేసేసి మిగతా వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి వారిని చెరలోకి తీసుకెళ్ళిపోతాడు, బబులోను చెరలోకి. అంటే అర్థం ఏంటి అంటే, బలిపీఠాలు శిథిలమైపోయి ఉన్నాయి, ఆధ్యాత్మిక జీవితాలు శిథిలమైపోయి ఉన్నాయి, ఆత్మీయ జీవితాలు మాటి మాటికి దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం, ఒకప్పటిలా నీ ఆత్మీయ స్థితి, నీ స్తుతులు లేవు, నీ బలులు లేవు, నీ ఆరాధన లేదు, నీ అర్పణ లేదు, నీ ప్రార్థన లేదు, నీ సమర్పణ లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, కృప కలిగిన ప్రభువు మాట్లాడుతున్నాడు, అయ్యా సియోను బబులోన్లో ఉన్నట్టున్నావు నువ్వు. వాస్తవానికి చారిత్రాత్మకంగా భౌగోళికంగా ఈ రెండవ మాటను మనం తీసుకుంటే, వాస్తవానికి వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే, ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వీరు యెరూషలేములోనే ఉన్నారు, శారీరకంగా యెరూషలేములోనే ఉన్నారు, కానీ మానసికంగా బబులోనులోనే ఉన్నారు. కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల నుంచి విడిపించిన తరువాత కూడా మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయంటే, ఆ విడిచి వచ్చిన బంధకాల మధ్య నలిగిపోతూ ఉంటాయండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, వాస్తవంగా మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకొని పరీక్షించుకోవడానికి మనం సంసిద్ధంగా ఉంటే, అయ్యా నువ్వు ఉన్న స్థితి నుంచి నువ్వు ఉన్నత స్థితికి ఎదగాలి అంటే నీ బంధకాలను తెంచుకొని నువ్వు బయటికి రావాలి.
నువ్వు ఉన్న స్థితి నుంచి నువ్వు ఉన్నత స్థితికి ఎదగడానికి, నువ్వు ఆ బంధకాలను తెంచుకోవడానికి నువ్వు ఇష్టపడినప్పుడు నీ శక్తికి మించిందైతే దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ బంధకాలు నిన్ను చుట్టూ అవి నిన్ను బంధించి ఊపిరి సరపని కూడా చేస్తూ ఉంటే కనీసం నిస్సహాయ స్థితిలో ఉన్న నీవు ఆయన తట్టు తిరుగు, పరిస్థితులు దేవుడు మార్చుకుంటాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా ఈ మనసుందే, నిలబెట్టినా అదే, పడగొట్టినా అదే. అందుకే ఈ మనసు మీద ఒక కన్నేసుంచు. నీ మీద సాడీలు చెప్పే వ్యక్తిని ఒకవేళ నువ్వు మర్చిపోయినా పర్వాలేదు. ఒకవేళ నీకు నష్టాన్ని కలిగించే వ్యక్తిని నీ పక్కనే ఉంచుకున్నా పర్వాలేదు. లేకపోతే అదును చూసి నేను కొట్టడానికి ప్రయత్నించేవారు నీ కళ్ళ ముందే సంచరిస్తూ ఉన్న పర్వాలేదు, వారిని నువ్వు కనిపెట్టకపోయినా పర్వాలేదు. మనసుందే నీలోనే ఉండి కొన్నిసార్లు నన్ను పతనం చేయడానికి లోపల నుండే ప్రారంభమవుతుందండి ప్రకంపన. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా నీ మనస్సు యొక్క ప్రతి కదలిక జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ మనస్సు యొక్క ప్రతి కదలిక నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. అందుకే ఈ నిద్రమత్తు కలిగిన మనస్సు, అణుచుకొనలేని మనస్సు, కఠినమైన మనస్సు మనల్ని ఏ స్థితికి దిగజారుస్తాయంటే దేవుని మాటను విననివ్వకుండా చేస్తాయి. దేవుని మాటను వినకపోవడం మాత్రమే కాదు, ఇక్కడ వాడినటువంటి మరొక మాట ఏంటంటే మలిన వస్త్రంతో, అంటే స్వనీతితోనూ ఇంకా మలినమైన దురాశలతోనూ. బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని వాక్యం ఎరగని వారిని గురించి మనం మాట్లాడక్కర్లేదు, కానీ అయ్యా దేవుని వాక్యం ఎరిగిన నీ హృదయాన్ని ఒకవేళ సాతాను యొక్క అంబులొచ్చి సూటిగా నీకు తగులుతున్నాయి అనంటే నాకు ఆశ్చర్యం కలిగి, ఒకసారి ఒక బైబిల్ కాలేజీలో డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమంటే రక్షించబడిన వారి జీవితాల్లో అలా ఎందుకు జరుగుద్ది? జరగదు. మంచిదే అయ్యా, కానీ దేవుడు ఏమంటాడంటే, అయ్యా నీ జీవితాన్ని నువ్వు భద్రం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు భద్రత ఇచ్చేసాడు కదా, నేను ఎలా బ్రతికినా పర్లేదు, నేను క్షేమంగా ఉంటాను. అమ్మో, ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నిటికంటే ప్రమాదకరం అండి. అందుకే దేవుని వాక్యం చెప్పిన ఆ మాట ఏంటంటే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, అతడు తన్ను భద్రము చేసుకొనుడు గనుక దుష్టుడు వానిని ముట్టడు అని దేవుని వాక్యం చెప్పింది కదా. అతడు తన్ను భద్రం చేసుకోవాలి. ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, పవిత్రతలోను, నమ్రతలోను, వినయంలోను, విధేయతలోను, విశ్వాసంలోను తను భద్రం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ప్రియ స్నేహితులారా, మన జీవితాలు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాయి? నేను మానసికంగా బబులోన్లో ఉన్నానా, సియోన్లో ఉన్నానా? నేను మానసికంగా ఏ బంధకాలలో లేదా ఏ స్వేచ్ఛాయుతమైన జీవితంలో నేనున్నాను అని నన్ను నేను పరీక్ష చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు అర్థమైన అంశం ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇర్మియా ఇంకొక మాట మాట్లాడతాడు. బబులోన్లో ఉండడం ఏంటి? ఇంతకీ బబులోను జీవితం, లేకపోతే ఇంకా దానికంటే ముందు ఐగుప్తు, దానికంటే ముందు అషూర్ ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకే జాగ్రత్తగా చూడండి. బబులోను అనే చెరకు ముందు అషూరు అనే ఒక సమస్య వచ్చింది. అషూరు అనే చెరకు ముందు ఐగుప్తు అనే ఇంకొక బానిసత్వపు ఆనవాళ్ళు ఉన్నాయి బ్రతుకులో. అందుకే ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీవు చదవండి. షీహోను నీళ్లు తాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేంటి పని? నీకు యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు
అష్షూరు మార్గంలోని ఏంటి నీకు పని అక్కడ? ఏంటి నీకు పని? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా అష్షూరు లేకపోతే ఐగుప్తు అనేవి దేనికి సూచన తెలుసా? అదే 2వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 36. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచూ ఉన్నావు. నీవు అష్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడునట్లు ఐగుప్తును ఆధారం చేసుకుంటే కూడా నువ్వు సిగ్గుపడతావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అష్షూరు జీవితం, ఐగుప్తు జీవితం అంటే అది సిగ్గు, అవమానం అన్నదానికి అది రుజువు అన్న సత్యం మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పదం కూడా ఆత్మీయంగా నిన్ను స్థిరపరచడానికే. కొన్నిసార్లు దేవుని వాక్యం మన చెవికి తగిలి వెళ్ళిపోతూ ఉంటుందండి. వెనకాల ఆశ కలిగిన వాడి గుండెల్లోకి వెళ్ళిపోద్ది. కానీ కొన్నిసార్లు ఆ మాటలు మన మనసులోకి ప్రవేశించకపోతే, ఆ మాటలు మన గుండెలో నిలవండకపోతే మన జీవితాలు కట్టబడేది ఎప్పుడో, మన జీవితాలు తిరిగి నిర్మించబడేది ఎప్పుడో. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, అవును దేవుడు నిన్ను స్థిరపరచాలి, నిలబెట్టాలి అనుకుంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నావు. అది అవమానానికి దారితీస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే, బబులోనులో ఉన్న సియోను అంటే ఆ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? అదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచూ ఉండగా నీవు ఆయనను విసర్జించుట వలన, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే బాధ కలుగు చేసుకుంటున్నావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయ్యా, మన జీవితాల్లో కొన్నిసార్లు బాధ, శ్రమ, సమస్య ఎందుకు వస్తాయో తెలుసా? బాధ, సమస్య, శ్రమ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఖచ్చితంగా దేవుని విసర్జించటం అనే ఆ అంశం మన జీవితంలో మనకి చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉంది. దేవుని మర్చిపోవడం అంటే అర్థం ఏంటి? దేవుని విసర్జించడం అంటే మర్చిపోవడం. వద్దులే ప్రభు, నువ్వు కొంచెం పక్కనుండి, కొంచెం నా దృష్టి, నా వ్యాపకం వేరే ఉంది, కొంచెం ఏమనుకోవద్దు, దయచేసి కొంచెం నువ్వు అక్కడుండు, నేను వస్తాను, మళ్ళీ వస్తాను, తర్వాత వస్తాను. చాలా చోట్ల దేవుని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాం మనం, దాటుకుంటూ ఎంత దూరం వెళ్తాం? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా దేవుడు నిన్ను మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. ఇప్పటిదాకా త్రోవ తప్పి మనం తిరుగుతూ వచ్చాం. సమయం వృధా అయింది, ఆరోగ్యం పోయింది, వనరులు పోయాయి, ఆలోచనలు పోయాయి, నువ్వు కట్టుకున్నటువంటి ఆ ఊహ అంతా కూడా శిథిలమైపోయింది. కానీ ఇప్పుడైనా దేవుడు నిన్ను మార్గంలో నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు సరిగ్గా స్పందించకపోతే నీకు నీవే ప్రియ స్నేహితులరా, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ప్రభు ఎందుకు ప్రభు ఊరికే ఒక 4 మాటలు దేవుడు నిన్ను రాత్రికి రాత్రి దీవించునుగాక, ఈ దేవుడు నీ యొక్క ఆస్తిని బహుగా 7 అంతలు 10 అంతలు 12 అంతలు 32 రెట్లు పెంచునుగాక, దేవుడు నీకు 250 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చునుగాక, ఇట్లా చెప్తే అందరికి బాగా నచ్చుతుంది కదా ప్రభువా. మరి అట్లాంటి మాటలు చెప్పొచ్చు కదా. అసలు అందరూ ఊగిపోతారు. అసలు నిజంగా అసలు ఎట్లా ఉంటుందంటే భలే ఉంటుంది ప్రభు అసలు. కానీ ఆధ్యాత్మికంగా క్రమపరచబడకుండా, మనం దేవుని తట్టు తిరగకుండా, దేవుని వాగ్దానాలలో ఒక్కటైనా కనీసం తలంచే హక్కైనా మనకు దక్కుతుందా? అది ప్రశ్న. మన జీవితాలు క్రమపరచబడితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని మనం దక్కించుకుంటాం.
నేను మళ్ళీ ఈ మాటను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, మనం ఆయన తట్టు ఎప్పుడు తిరుగుతామని కనిపెడుతున్నాడండి. ఆయన తట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో ఆయన మన తట్టు తిరుగుతాడు. నాకు ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి బెర్త్లో ఓ ఫ్యామిలీ వెళ్తూ ఉంటే వాడికి ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఒక 4 ఏళ్ళో 5 ఏళ్ళో, భలే తుంట్రోడు వాడు. సరే వాడు కూర్చొని ఉంటే ఈలోపు పక్క బెర్త్ అతను కూడా అక్కడే కూర్చున్నాడు. కాసేపు కూర్చోవచ్చుగా, పడుకునేదాకా కూర్చున్నాడు. కూర్చునేసరికి అతను కూడా కుర్రోడే, పెద్దోడేం కాదు ఆ కూర్చున్నాడు. సరే ఏం చేశాడు వీడు, ఈ తుంట్రోడు 5 ఏళ్ళోడు ఏం చేశాడంటే పక్కనున్నటువంటి కుర్రోడిని గట్టిగా పట్టుకుని గిచ్చేదులు పెట్టాడు. వీడికి పిచ్చ కోపం వచ్చింది ఆ కుర్రోడికి. నేను ఊరికి గమనిస్తూ ఉన్నా. అప్పుడేం చేశాడంటే ఆ నొప్పి తట్టుకోలేక చాచిపెట్టి కొడదామని చెప్పేసి అనుకున్నాడు. చెయ్యెత్తేలోపు వాడు కొట్టకముందే ఆ బుడ్డోడు ఏడ్చాడు. ఏడ్చేసరికి వాళ్ళ నాన్న అప్పుడే ఏదో చేయగడుకుందామని దేనికో అటు వెళ్ళినట్టున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి ఏడుస్తున్నాడు నా బిడ్డని తొంగి చూశాడు. ఎప్పుడైతే నాన్న పర్యవేక్షణ చూపు బిడ్డ మీద ఉందని ఈ కుర్రోడు గమనించాడో, ఆ గిచ్చిన దాన్ని చేత్తో నిలుపుకుంటూ పళ్ళ బిగున బాధ వాళ్ళ నాన్న చూస్తే ఇక ఆయన లెవెల్లో నన్ను కొడతాడు. వద్దు, నేను ఒక మాట చెప్పనా, జీవితంలో మనం చేసిన తప్పిదాల యొక్క పర్యావసానం మనం అనుభవించక ముందే నువ్వు ఆర్తధ్వనితో, ఆక్రందనతో, ఆశతో, నువ్వు కన్నీటితో నీ దేవునికి నువ్వు మొరపెట్టగలిగినప్పుడు, కృప కలిగిన దేవుని తట్టు నువ్వు తిరగగలిగినప్పుడు ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఎన్ని సమస్యలున్నా సరే అవి సద్దుమణిగి తీరుతాయి. కృప కలిగిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఇంత మాట్లాడింది దేనికి అనంటే, అయ్యా ప్రాబ్లం ఏంటో డీల్ చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే, సార్ ఏంటి అంటే, మీకున్నది ప్రాబ్లం ఇది, ముందు అసలు ఒక అవగాహన మీకు రావాలని చెప్తున్నాను అని వెంటనే ఏం చేస్తాడంటే ప్రిస్క్రిప్షన్ తీసుకొని దాని మీద మందులు రాయడు, పేపర్ మీద అక్కడ గీసి మీకుంది ఇదిగోండి, ఇది ప్రాబ్లం, ఇది ఈ సమస్య వల్ల రాబోయే రోజుల్లో ఇలా అవుతుంది, దీని తర్వాత దీనికి గనక మీరు జాగ్రత్త పడకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద మన దృష్టిని కేంద్రీకరించాలి అని ఒక పేపర్ మీద ఒక అవగాహన అయ్యేలా చేస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా ఆయన తట్టు తిరిగే విషయంలో ఒకవేళ ఆలస్యం చేస్తే పెను ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దేవా ఎట్లా ప్రభు నేను తప్పించుకోవడానికి? అయ్యా నువ్వు ఒక మాట చెప్పావు, నువ్వు వినకపోతే, నువ్వు పిలిచినప్పుడు కూడా నేను విన్ను అని అంటున్నావు, నీతో నాకు ఆ ఎడబాటును నేను తట్టుకోలేను. దేవా నా మనసు నీ వైపు మళ్ళించబడాలి అంటే నేనేం చేయాలి? నేను ప్రార్థించిన మరుక్షణమే నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి అంటే నేనేం చేయాలి? నా ప్రతి ప్రార్థనకు జవాబు రావాలి అంటే నేనేం చేయాలి? నా ప్రతి కన్నీటి బొట్టు తుడవబడాలి అంటే నేనేం చేయాలి? నా అవమానం కొట్టివేయబడాలంటే నేనేం చేయాలి? నా ఓటమిని నేను అధిగమించాలంటే నేనేం చేయాలి? ఈ ప్రశ్నకు దేవుడు చెప్తున్న అమూల్యమైన సమాధానం ఏంటంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనేమో. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఆయన వెరీ సింపుల్ అండి. ఏం చెప్తున్నాడో తెలుసా? నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇచ్చేయి. నేను సమస్యల పాలు చేసింది అదే, నీ హృదయాన్ని నాకిమ్ము. దేవా నా హృదయాన్ని నీకు ఇస్తే ఏం జరుగుద్ది? దీనికి ఆన్సర్ ఏంటి అంటే, నా మార్గములు ఇప్పుడు దాకా నీకు ఇబ్బందిగా భలే కష్టం బ్రదర్, ఏదో చెప్తున్నారు కానీ పాస్టర్ గారు కొంచెం కష్టమే, కుదురుద్దా అట్లా ఉండడం, ప్రాక్టికల్గా అవుద్దా అన్న అదే మార్గం నీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే నీ కనులకు ఇంపుగా ఉంటుంది. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం నుండి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే
ప్రమాదకరమైన 3 హృదయాల గురించి మనం చూసాం కదా. ప్రశస్తమైన మరొక 3 హృదయాల గురించి వచ్చేవారు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ప్రశస్తమైనటువంటి 3 హృదయాల గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, మన ఆత్మీయ జీవితాల్లో అవి తిరిగి పునరుద్ధరించబడాలి అంటే మనం ఆయన తట్టు తిరగాలి. మూలవాక్యంలో చెప్పిన మాట యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడలా. ఒకవేళ ఈ మాట ఎందుకు మాట్లాడతాడు దేవుడు? అయ్యా, ఆయన తన వాక్కును పంపేది అంటే ఆయన మాట్లాడేది ఒకటి మనల్ని బాగు చేయడానికి, రెండవది విడిపించడానికి. ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే ఆ మాట యొక్క అంతరార్థం ఏంటి అంటే, ఒకటి మనల్ని బాగు చేయడానికి. ఎస్, నీ మనసును బాగు చేస్తాడు, నీ ఆలోచనలు బాగు చేస్తాడు, నీ పరిస్థితులు బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ భవిష్యత్తును బాగు చేస్తాడు, నీ బిడ్డల బ్రతుకును దీవెనకరంగా చేస్తాడు. ప్రియ స్నేహితులారా, మళ్ళీ ఈ మాట మనస్ఫూర్తిగా మీతో పంచుకుంటూ ఉన్నాను. కృపగలిగిన దేవుని యొక్క వాక్యం నీ గుండెల్లో నిలిచింది సత్యమే అయితే, కృపగలిగిన దేవుని వాక్యం నీ హృదయాన్ని ఆక్రమించింది వాస్తవమే అయితే, నీ మనసులో దేవుని తట్టు తిరిగింది సత్యమే అయితే, ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు, నువ్వు ఫలమిస్తావు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం, నీ హృదయాన్ని నాకివ్వు, నీ హృదయాన్ని నాకివ్వు. దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం ప్రార్థిద్దాం. దేవా, నా మనసు అట్లా ఉంది, నిద్రమత్తు కలిగిన మనస్సును నేను కలిగి ఉన్నాను. నిద్రమత్తు కలిగిన మనస్సు అన్నిటికంటే ప్రమాదకరమైంది. అణుచుకొనలేని మనస్సు, దానికంటే ప్రమాదకరమైంది కఠినమైన మనస్సు. దేవా, ఇవి గనక నాలో ఉంటే నేను నీ మాట వినలేను. నేను నీ మాట వినకపోవడం మాత్రమే కాదు, మలినమైన ఆలోచనలు. అయ్యా, నీ మాటను వినకపోవడం ద్వారా నాకు కలిగే ఆ నష్టం ఏంటంటే, నేను సియోనుగా నీకు నివాసంగా ఉండాల్సినటువంటి నా మనసు, నా ఆలోచనలు, నా జీవితం అది బబులోన్లో ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎలా ఉన్నాం, ఎలా ఉందాం. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నాం మనం? దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నాం మనం? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభు, ఆశ్చర్యకరమైన దీవెనకరమైన మీ చేతుల చాటున మమ్మను దాచి ఉంచమని నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. కృపగలిగిన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. మా ప్రభు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరిగేదనని మీరు ప్రమాణం చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇష్టపూర్తిగా ఆశ కలిగి నీ తట్టు మేము తిరుగుదుముగాక. మీ కృప కలిగిన చేతుల చాటున ఒకసారి మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ కృప కలిగిన చేతుల చాటున మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆశ్చర్యకరమైన, ఆశీర్వాదకరమైన నీ సన్నిధి మా పైన మీరు నిలిపి ఉంచండి. అయ్యా, మీరు మాతో ఎందుకు మాట్లాడతారు అనంటే, మమ్మల్ని బాగు చేయడానికి, మమ్మల్ని విమోచించడానికి. మీరు మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని మీరు ఆశపడతా ఉన్నారు ప్రభువా. మేమెవ్వరూ నిర్లక్ష్యంగా ఉండకుండా, మేమెవ్వరం కూడా నాయన జాప్యం చేయకుండా, మేమెవ్వరం కూడా పరధ్యానంగా ఉండకుండా నీ వాక్యం మీద మా దృష్టిని కేంద్రీకరించి, నిద్రమత్తు కలిగిన మనసుతో మేము ఉన్నామా? అణుచుకొనలేని మనసుతో మేము ఉన్నామా? కఠినమైన మనసుతో మేము ఉన్నామా? అయ్యా, ప్రమాదకరమైన మనస్సుల ఆనవాళ్లు మాలో ఎక్కడైనా ఉన్నాయా అని అయ్యా తననైనా ఈ కడువరి దినాల్లో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి. అయ్యా, మేము మీ తట్టు తిరిగితే
ఆశ్చర్యకరమైన మేలు మేము పొందగలుగుతాం. ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని మేము దక్కించుకోగలుగుతాం. మా కుటుంబాలు బాగుపడాలి, మా ఆత్మీయ జీవితం ప్రక్షాళన జరగాలి, మా భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి, మా ప్రార్థన జీవితం క్రమపరచబడాలి. అయ్యా, మీరు కృప చూపించమని, కనికరించమని, తోడుగా ఉండి నడిపించమని. నీ ఎదుట మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమాత్రం నా తండ్రి అయా తని మా ప్రభు మేము ఆలస్యం చేయకుండా, అలసత్వం వహించకుండా, నీ వాక్యం చేత కడగబడిన మనస్సులు, మనస్సాక్షి కలిగిన వారమై నీ సన్నిధిలో మేము స్థిరులుగా నిలుచున్నట్లుగా సహాయం చేయండి. కృప కలిగిన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ నమ్మకమైన చేతుల చాటున మమ్మల్ని దాచి ఉంచమని, సంఘం అనే కుటుంబాన్ని, దేవుని వాక్యాన్ని దగ్గర నుండి దూరం నుండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, విశ్వసిస్తున్న ప్రతి వారిని, నీ తట్టు తిరగడానికి తీర్మానించుకున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.